అదర్వైజ్ గెలిచుండే క్యాండిడేట్. ఇప్పుడు ఒక్కసారి పార్టీ వైజ్ వద్దామండి, మిగిలిన రీజన్స్ కూడా వెళ్దాము. బీజేపీ ఒక 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిలిపింది. మీరు కనుక గమనిస్తే ఆ బీజేపీ సరే కాపులకు ఏదన్నా అవకాశం ఇస్తుందేమో అనుకుంటే ఎక్కడ ఒక కాపు క్యాండిడేట్ లేరు. అది చాలా ప్రధానంగా కాపు సెక్షన్స్ గమనించిన అంశం అది. అలాగే బీజేపీ మీద ఒక ముద్ర కూడా ఉంది, బ్రాహ్మణ్ బనియా పార్టీ అని. వాళ్ళిద్దరు కూడా లేరు అందులో, వాళ్ళు ఎంపిక చేసిన క్యాండిడేట్స్లో. హెచ్ఎలలో బీజేపీ తీసుకున్న అభ్యర్థికి సంబంధించి బీజేపీ వాళ్ళే చెప్తున్నారు ఏమని, గట్టిగా 100 ఫ్యామిలీలు కూడా లేవు, ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు కాక 100 ఫ్యామిలీలు కూడా లేవు, బలం లేని చోట. వాస్తవంగా టీడీపీ సీట్ ఇందాక మీరు చెప్పారు, మనకి తెలుసు అది టీడీపీ సీటు. టీడీపీకి వదిలేసి ఉండాల్సింది, పట్టుబట్టి తీసుకోవటం అనేది ఇట్ హ్యాస్ సెంట్ రాంగ్ సిగ్నల్. అండ్ అలాగే పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారికి సీట్ లేకుండా పోయింది, కనీసం ఆయనకు కూడా. బీజేపీ అంటే వాంటెడ్గా ఈ తప్పిదాలు చేసిందా, లేకపోతే పురంధరేశ్వరి గారు బలవంతం మీద హెడ్ క్వార్టర్స్ సర్లే ఈసారికి వదిలేద్దామని ఏమన్నా భావనలోకి వచ్చిందా, అంటే మీ అబ్జర్వేషన్లో? మనం ఇక సెఫాలజీ నన్ను తీసుకొచ్చి మీరు ఎనాలిసిస్ లో కలుపుతున్నారు. కానీ ఏంటంటే చాలా చోట్ల బీజేపీ ఇప్పుడు పూర్వం ఎవరైతే ఉన్నారో కైకలూరు నుంచి ఆయన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, కామినేని శ్రీనివాస్, ఇక్కడ నుంచి ఈయన రాజు గారు విశాఖపట్నం నుంచి విష్ణుకుమార్ రాజు, వీళ్ళు 2-3 తప్పితే బలమైన లీడర్షిప్ లేదు. వాస్తవానికి బలమైన నాయకుల్ని ఎక్కడ కూడా ప్రత్యేక నిలబెట్టలేదు. అదే ఆ పాయింట్కి వస్తున్నాను. చివరి నిమిషంలో విజయవాడ వెస్ట్ కి వచ్చి సుజనా చౌదరి ఆయన్ని పంపించారు. సుజనా చౌదరి చాలా బలంగా వర్క్ చేశాడు ఆయన. ఎందుకంటే నేను ఆ చుట్టుపక్కల 2-3 నియోజకవర్గాలు మనం వర్క్ చేసాం. గమనించింది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ కానీ ఇటువైపు అట్రాక్ట్ చేయటం, మీడియా మేనేజ్మెంట్ ఇదంతా బలంగా చేయగలిగాడు ఆయన. అది వైఎస్ఆర్సీపీ సీట్ ని బీజేపీ సీట్ వరకు తీసుకొచ్చాడు. ఒక వైఎస్ఆర్సీపీ నుంచి టైట్ ఫైట్ నుంచి బీజేపీ ఆ స్థాయిలో తీసుకొచ్చాడు ఆయన. మీరు ఓవరాల్ గా అడిగితే ఒక 2 నుంచి 3 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి బీజేపీకి. అది కైకలూరు ఒకటి, ఇక విజయవాడ వెస్ట్ ఒకటి, ఇది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పగలిగేవి ఏం లేవు యాక్చువల్గా. అనపర్తి కూడా చివరి నిమిషం పంపించారు, అదర్వైజ్ అది గెలిచేసి. అనపర్తి ప్రాబ్లం లేదు కదండి, ఎందుకంటే క్యాండిడేట్ ఆయనే కదా, పార్టీ మారిన క్యాండిడేట్ అయితే ఆయన రామకృష్ణ. పబ్లిక్ అంత మీలా ఎలైట్ పీపుల్ ఉంటారండి, ఎందుకంటే అందరూ మేధావపరమైన. రామకృష్ణారెడ్డి పూర్తిగా లోకల్, ఆయన కలిసిపోయే వ్యక్తి కదా. సింపుల్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు జనరల్ ఏం చేస్తారు, రామకృష్ణారెడ్డి కోసం చదువుకున్న వాళ్ళు చూస్తారు, లేదు అదర్వైజ్ కొంతమంది ఏం చేస్తారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎప్పుడు కూడా లోకల్ పాలిటిక్స్ డిఫరెంట్ గా ఉంటాయండి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏం చేస్తారు, ఒక సింబల్ కోసం వెయిట్ చేస్తారు. ఒకటి వైఎస్ఆర్సీపీకి వేసాము, ఇంకొకటి ఏంటి ఈ టీడీపీకి వేద్దామను, సింబల్ కనబడదు. ఎగైన్ అది వైఎస్ఆర్సీపీకి ఇంకోటి వేస్తారా, లేకపోతే ఇది అటేసి అది ఇటేస్తారా, కొన్ని సింపుల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు హార్డ్ కోర్ అనపర్తి హార్డ్ కోర్ బీజేపీది కాదు కదా. అవును, హార్డ్ కోర్ బీజేపీది కాదు కదా. మీరు ఇంకో చోట అంటే బీజేపీని ఆలోచించవచ్చు. సపోజ్ తాడేపల్లిగూడెం గతంలో ఆయన గెలిచాడు ఆయన, ఇప్పుడు లేదు విశాఖ నార్త్ గతంలో ఆయన గెలిచాడు. అలాంటివి ఏంటంటే హార్డ్ కోర్ అనుకోవచ్చు. సో సింబల్ ఇంపార్టెంట్ కదా. రైట్, మనం ఉత్తరాంధ్ర జిల్లాలు అయిపోయినాయండి. ఒక్కసారి ఉభయ గోదావరికి వస్తే కనుక, ఉభయ గోదావరి మేజర్ సెగ్మెంట్స్ చూద్దాం. అంటే టు స్టార్ట్ విత్ పిఠాపురం, అంటే నెంబర్స్ కూడా మనం మాట్లాడేసుకున్నాము. నెంబర్స్ ఏంటంటే 34 అవుట్ ఆఫ్ 34. అగైన్ ఇక్కడ కూడా 27-28 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఉభయ గోదావరి జిల్లాలో. 27 గుడ్ తప్పకుండా వస్తుంది. అది ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. 27+. ఇక్కడ మీరు స్పష్టంగా గమనిస్తే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బలంగా పనిచేసింది. మీరు ఖచ్చితంగా రాసుకోవచ్చు. తర్వాత కాపు కమ్యూనిటీ ఇక అనివార్యంగా జనసేన వైపే ఉంది. అక్కడ స్థానికంగా వాళ్ళేం డిస్టర్బ్ కాలేదు, ఎక్కడ డివేట్ కాలేదు. అంటే ఏదో తగ్గించుకున్నారు, సీట్లు తగ్గించుకున్నారు అనుకునేటప్పుడు అది కూడా అర్థం చేసుకునే పరిణతి అనేది కనిపించింది. నెక్స్ట్ మీకు అక్కడ ప్రధానంగా బీసీ కులాల నుంచి కొంత శెట్టి బలిజ,
ఈ వర్గాల నుంచి కొంత వ్యతిరేకత ఉంటుంది. ఈ కాపు వర్సెస్ శెట్టి బలిజ ఇది ఉంటుంది. అది కూడాను తను మేనేజ్ చేయగలిగాడు. శెట్టి బలిజ కూడా సపోర్ట్ చేసింది. అది కూటమికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఓట్ కన్సాలిడేట్ అదైతే జరిగింది. సో అక్కడ మంచి స్కోరే చేస్తారు. మీకు పిఠాపురం యాజ్ పర్ అవర్ ప్రీ పోల్ సర్వే 40,000 ప్లస్ అండి మెజారిటీ. పవన్ కళ్యాణ్ ఓకే, మంచి మెజారిటీతో గెలుస్తుండే. అది ఇంకా పెరుగుతుందే కానీ అసలు 1 ఓట్ కూడా తగ్గదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్, ఐఎమ్ షూర్. ఓకే ఓకే. పిఠాపురం బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన గెలుస్తున్నాడు. బుచ్చయ్య చౌదరి గారి అవకాశాలు ఎట్లా ఉన్నాయండి? బుచ్చయ్య చౌదరి గెలుస్తారండి. బుచ్చయ్య చౌదరి గురించి అసలు ఆ టాపిక్ డిస్కషన్ అవసరం లేదు. అంటే వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఆ సీటు జనసేన అడిగింది, సరే రాజీ పడి అక్కడి నుంచి ఆయన నిడదవోలుకి షిఫ్ట్ అయ్యారు. నిడదవోలులో ఆయన ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? ఆయన పేరు దుర్గేష్ గారు, కందులు దుర్గేష్ గారు. కందులు దుర్గేష్ ఏంటంటే ముందు స్టార్టింగ్ లో అయితే కొంచెం టైట్ అయింది. బట్ తర్వాత ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. భారీ స్కోర్ చేయలేదు కానీ ఆయన గెలుస్తున్నారు. కందులు దుర్గేష్ అయితే గెలుస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనసేన అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన సెగ్మెంట్స్ అటు కనుక చూస్తే భీమవరం కూడా ఆయన అంజిబాబు అంటారు, ఆంజనేయులు, ఆయన కూడా గెలుస్తున్నారండి. భీమవరంలో గెలుస్తున్నారు, నర్సాపురం గెలుస్తున్నారు, బొమ్మిడి నాయకర్ అక్కడి నుంచి. తర్వాత ఉంగుటూరు గెలుస్తున్నారు, పచ్చమట్ల ధర్మరాజు. తర్వాత తాడేపల్లిగూడెం గెలుస్తున్నారు. అది ఎలాగో ఆయన మన వలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన అగ్రెసివ్ లీడరు జనసేనలో. అవును. దానికి తోడు తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేసింది, బలంగా చేసింది చాలా చోట్ల. అదే మీరు ఈ ప్రీ పోలు పోస్ట్ పోలు ఎలాగ పోస్ట్ పోల్ రేపు ఎల్లుండో మీరు చెప్తానన్నారు. ఈ 2 సర్వేలు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకి నిజాయితీగా ఓటు ట్రాన్స్ఫర్ అయినట్టు మీకు అనిపించిందా? తెలుగుదేశం పార్టీ నుంచి 80% ట్రాన్స్ఫర్ అయిందండి. 80% ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడ ఒక్కొక్క చోట ఏంటంటే కొంత అనుమానం ఏముందంటే బ్యాక్ స్టాబింగ్ జరిగింది అనేది. ఎందుకు అంటే ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం అయినప్పుడు ఆ నియోజకవర్గంలో మళ్ళీ జనసేన నాయకులు వచ్చి పాల్గొని పోతే మళ్ళీ మన భవిష్యత్తు గందరగోళం ఉంటుంది అని అనుకునేటప్పుడు 1-6 చోట్ల జరిగింది. కానీ మెజారిటీ పర్సంటేజ్ అయితే జరిగింది, ఓట్ ట్రాన్స్ఫర్ అయితే జరిగింది. పిఠాపురంలో వర్మగారి అనుచరులు చేశారు. ఎందుకంటే వర్మగారికి ఇబ్బంది లేదు, కానీ వర్మగారి అనుచరులు కొద్దిగా ప్రొటెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చినాయి కదా. స్టార్టింగ్ ఎవరైనా ఏ నాయకుడి విషయంలో అయినా ప్రొటెస్ట్ చేయకపోతే ప్రొటెక్ట్ చేయరు. మన డిమాండ్ చూపించుకోవాలి. ఇనీషియల్ గా చూపించుకోకపోతే అంతవరకు తీసుకురారు కదా.